సిద్దిపేట నుండి దుబ్బాకకు వెళ్తున్న మార్గం మధ్యలో అప్పనపల్లి గ్రామ శివారులో బావిలో పడి నలుగురు చనిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిద్దిపేట సిపి ప్రత్యక్షంగా కూడా ఒక విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రష్మి పెరుమాల్ మేడం అడుగుదాం. మేడం చెప్పండి, సంఘటన పరిశీలించారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దుబ్బాకలో కూడా వాళ్ళని కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఏం చెప్తారు మేడం? నిన్న లేట్ ఈవినింగ్ నైట్లో ఆల్మోస్ట్ 11:30 మాకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి. ఇలా మిస్సింగ్ అయ్యారని ఫ్యామిలీ రిటర్న్ అవుతున్నప్పుడు. సో లొకేషన్ ట్రేస్ చేస్తే ఈ ఏరియాకి వచ్చిందని వచ్చి చెక్ చేస్తే ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టు కనపడింది. సో లొకేషన్ కూడా చూస్తే క్లియర్ కట్ ఓవర్ స్పీడింగ్ చేసి ఉండొచ్చు. సో కంట్రోల్ అవ్వక వెహికల్ వచ్చి ఓపెన్ వెల్లో పడిపోయింది. సో మోస్ట్ ప్రాబ్లీ కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగే ఉండొచ్చు. ఫర్దర్ ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అది ఫర్దర్ పిఎంఈలో బయటపడుతుంది. కానీ ఇనీషియల్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఓవర్ స్పీడింగ్ కుడ్ బి అ కాజ్. అండ్ లోపల ఉండటం వల్ల నా ఇంపాక్ట్కి వాళ్ళు ఇమీడియట్గా బయటకు రాలేకపోయారేమో వెహికల్ నుంచి, బికాస్ ఇట్ ఓవర్టర్న్ అయింది వెహికల్. సో అన్ఫార్చునేట్లీ ఆ యాక్సిడెంట్లో 4 ఫ్యామిలీ నుంచి చనిపోయారు. అంటే ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడే ఇటువంటి అధికారులు వచ్చి చెక్ చేస్తున్నారు, కాషన్ చేస్తున్నారు తప్ప ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అటువంటి విషయంలో జిల్లా అధికారులతో పాటు మీరు కూడా ఏం చెప్తారు మేడం? లేదంటే ఈ ఇయర్ పర్టికులర్గా నేను చేస్తే అన్ని రకాలుగా పబ్లిక్కి అవేర్నెస్ చేపించాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అరైవల్ లైవ్ అని క్యాంపెయిన్ పెట్టించాము. కానీ పబ్లిక్లో దిస్ సెన్స్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలా, అండ్ ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ ఓవర్ స్పీడింగ్ చేయొద్దని, హెల్మెట్ వేసుకోవాలని ఇట్లాంటివి కూడా రెగ్యులర్గా మేము చెప్తున్నా వాళ్ళలో మార్పు రావట్లేదు. మళ్ళీ మీ మాధ్యమంతోన మళ్ళీ వన్స్ అగైన్ వీఆర్ రిటరేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దట్ బేసిక్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. సో మీ మాధ్యమంతో అయినా మళ్ళీ పబ్లిక్కి మీరు అవేర్నెస్ చేపియండి దట్ రోడ్ సేఫ్టీ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ అండ్ వాళ్ళు రోడ్ పైన మూవ్మెంట్ చేస్తున్నప్పుడు దే షుడ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. అంటే ఇది పరిస్థితి, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి ప్రధానంగా సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా.